చిల్డ్రన్ చిల్డ్రన్స్ ఈరోజు మనం ఒక స్టోరీ అంటే ఏమి కథ నేర్చుకుందామా? స్టోరీ అంటే పిల్లలు గట్టిగా చెప్తాను. వెరీ గుడ్ శ్రీవిద్య కరెక్ట్గా చెప్పింది. పిల్లలు ఈరోజు మనము నేర్చుకునే కథ ద టర్టల్ అండ్ ద క్రేన్స్ అంటే ఏమి? తాబేలు మరియు కొంగలు. వెరీ గుడ్ చిల్డ్రన్స్. ఇక్కడ చూడండి, కొంగల్ని క్రేన్స్ అంటాం. ఏమంటాం? కొంగల్ని క్రేన్స్ అంటాం. టర్టల్ అంటే ఏమి? తాబేలు ఎక్కువగా నీళ్ళలో ఉంటుంది. తాబేలు చిన్నగా ఉంటుంది. అది సైలెంట్ గా ఉంటుంది. తాబేలు నీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఎక్కువగా కొండల్లో పైన కూడా గుట్టల కింద రాళ్ళ కింద ఉంటుందని. తాబేలు గట్టిగా ఉంటుంది. సముద్రంలో ఉంటుంది, నదుల్లో ఉంటుంది, చెరువుల్లో ఉంటుంది, బాయిల్లో ఉంటుంది. అప్పుడప్పుడు మన ఊర్లో కూడా మన ఇంటి పక్కనలోకి చెట్లలోకి వచ్చేసి తాబేలు చిన్నగా అడుగులు వేస్తుంది. అది గట్టిగా ఉంటుంది దానిపైన. అది పాపం జోరుతో నడవలేదు. ఓకేనా? కొంగలు ఆకాశంలో పైన రోజు ఎప్పుడైనా సాయంత్రం మధ్యాహ్నం చూడండి, తెల్లగా కొంగలు పైన పోతా ఉంటాయి. చూసారా మీరు? మళ్ళు పైన అమ్మలు మళ్ళు నాటినప్పుడు కొంగలు పోతా ఉంటాయి. అడవుల్లో ఉంటాయి, జూ పార్కుల్లో ఉంటాయి. తాబేళ్ళు ఇవి కూడా జూ పార్కుల్లో ఉంటాయి. ఓకేనా పిల్లలు? దాని గురించి ఒక చెప్పుకుందామా? వెరీ గుడ్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అట్లా లాంగ్ అగో టూ క్రేన్స్ అండ్ ఏ టర్టల్ వేర్ ఫ్రెండ్స్. దే లివ్డ్ నియర్ ఏ పాండ్. అంటే ఏమి పిల్లలు? చాలా కాలం క్రితం రెండు కొంగలు మరియు ఒక తాబేలు స్నేహితులుగా ఉండేవి. అవి చెరువు దగ్గర నివసించేవి. చూడండి, చాలా రోజుల క్రితం కొంగలు మరియు తాబేలు ఒక చెరువు దగ్గర ఉండేవన్నమాట. ఇక్కడ అవి చాలా స్నేహంగా ఉండేవంట. ఎవరు పిల్లలు? నీళ్ళల్లో కప్పలు కూడా ఉంటాయి కదా, చెరువుల్లో ఉంటాయి కదా కప్పలు, ఉంటాయి కదా. వెరీ గుడ్. అయితే ఇంకొకటి. One summer the pond dried and had very little water. వేసవిలో చెరువు ఎండాకాలం వచ్చిందంట. ఎండాకాలం వచ్చినప్పుడు చెరువు బాగా ఎండిపోయిందంట. నీళ్లు లేవంట పిల్లలు. మామూలుగా మనకు బాగా వర్షాలు వచ్చినప్పుడు చెరువులు బాగా నిండుతాయి కదా. ఎండాకాలంలో మనకు కూడా మన ఇంటి దగ్గర కొళాయిలో సరిగ్గా నీళ్లు రావు. బాయిలంతా నీళ్లు లోపలికి వెళ్ళిపోయింటాయి. ఎండాకాలంలో మనకు నీళ్లు కూడా అప్పుడప్పుడు మన వీధుల్లో నీళ్లు వదిలే వాళ్ళు వదలరు. ఎందుకంటే అంత లోపలికి ఇంకిపోయి ఉంటాయి ఎండాకాలంలో. మిగిలినప్పుడు బాగుంటాయి మనకు నీళ్లు. కాబట్టి అలా ఎండాకాలంలో ఆ చెరువు, పెద్ద చెరువు ఉన్నది కదా, అక్కడ ఎవరున్నారు? కొంగలు తాబేలు. అవి స్నేహంగా ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంట. ఎండాకాలం వస్తే చెరువులో రోజులు వస్తే నీళ్లు ఎన్నకి వెళ్ళిపోతాడంట. నీళ్లు లేవంట ఫుల్గా. అప్పుడు పాపం ఉంటే మనకి ఆహారం ఎట్లా? ఇప్పుడు చెరువులో నీళ్లు ఉంటే లోపలికి పోతే కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, బూసులు ఉంటాయి, చిన్న చిన్న గువ్వలు ఉంటాయి. ఏమి పెద్ద పెద్దవి పాములు ఉంటాయి, చిన్న పాములు, పెద్ద పాములు. చెరువు లోపల నీళ్ళు అన్నీ ఉంటాయి. వీటికి తాబేలకి నీళ్ళు లేకపోతే ఆహారము చిన్న చిన్న కప్పలు తినేస్తుంది, చిన్న చిన్న చేపలు తినేస్తుంది, చిన్న చిన్న పాము పిల్లలు తినేస్తుంది తాబేలు. కానీ నీళ్ళు అన్నీ లేకపోతే ఎట్లా? కొంగలు నీళ్ళు లేకపోతే చేపలు పట్టి ముక్కుతో తక్కువ నీళ్ళలో అట్టగైతే ఆహారం దొరకలేదంట. అందుకని మన నాడన వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాయంట పిల్లలు. The cranes wanted to go to another pond along with their friends. అవి ఏమనుకున్నాయంటే, పాపము ఇంకా మనకి ఇక్కడ ఈ చెరువులో నీళ్లు లేవు. ఇక్కడ చూడు చెరువులో నీళ్ళు లేవు, అంతా వెళ్ళిపోయినాయి, ఇంకిపోయినాయి.
ఇంకా మనం ఇక్కడ ఉంటే మనకు ఆహారము దొరికేది కష్టం. చెరువులో చేపలు కూడా వెళ్ళావు, ఏమీ లేవు, కప్పలు కూడా వెళ్ళిపోయాయి. ఎట్లా మనకు ఆహారము? మనం ఇంకెక్కడన్నా దూరం వెళ్ళిపోయి బాగా ఆహారం దొరికితే తిందామని అనుకున్నాయి. పాపము రెండు మాట్లాడుకున్నాయి. ఎవరు? తాబేలు కొంగలు మాట్లాడుకొని మనము ఏమే వేరే చెరువు ఏడన్నా వేరే ఊరి దగ్గర నీళ్లు బాగుంటే ఆ చెరువుకి వెళ్ళిపోదామని అనుకున్నాయి. ఓకేనా? As the turtle could not fly, he gave them an idea. అప్పుడు పిల్లలు చూడాలి, ఇట్లా చూడు. అప్పుడు చూడు, సరేందే కొంగలు చెప్పిన దానికి తాబేలు సరే వెళ్ళిపోదామా? మీరేమో పైన ఆకాశంలో ఎగిరి ఎగిరి ఎగిరిపోతాం, నేను ఎట్లా వచ్చేది? నేను ఎట్లా వచ్చేది చెప్పండి? నేను ఎట్లా రావాలి? నేను రాలేను కదా పిల్లలు. నేను ఎట్లా మెల్లిగా వద్ద నడుస్తాను, నేను ఎట్లా ఆకాశంలో ఎగిరి రావాలి మీతో? నేను రాలేను కదా. మీరైతే పైన పోతారు, నన్ను ఎవరు ఎత్తుకొస్తారు? నేను మీతో రాగలనా నేను అని పాపం తాబేలు బాధపడిందంట. బాధపడితే అప్పుడు ఒక ఐడియా వచ్చిందంటే కొంగలకి, నువ్వేం బాధపడద్దు, మేము ఆకాశంలో ఏమి పైన ఎగరేయడానికి మాకు ఒక ఐడియా వచ్చింది. అదేం ఐడియా అంటే, రెండు కొంగలు మేమేం చేస్తామంటే మా కాళ్ళకు పొడుగు కట్టి కట్టుకునేస్తాం. ఆ కట్టికి నిన్నే తాబేల్ని తాడేసి కట్టుకునేస్తాం. అప్పుడు మేము పైన ఎగిరేటప్పుడు నువ్వు గట్టిగా పట్టుకున్నావు అనుకో, మాతో పాటు నువ్వు వచ్చేయచ్చు అని చెప్పి ఐడియా ఇచ్చినారండి ఈ కొంగలు రెండు. చూడండి చూడండి, కట్టి చూడండి. ఏడా 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 ఏంటన్నా నీలాష్ ఆడ ఆడ అన్నయ్యంట. సరే అని చెప్పి అప్పుడు he asked the cranes to hold a thick and bark and ends. ఓకే కట్టుకోమని సరే అట్లే చేద్దామని చెప్పేసి అనుకున్నాయంట. He then caught the stick in the middle with his teeth. తన పళ్ళతో గట్టిగా ఏమి తాబేల్ని, ఏం పిల్లలు, తాబేల్ని కట్టితో ఆ పక్క ఈ పక్క కొంగ కట్టిని గట్టిగా పట్టుకోండారంట. తాబేలు మధ్యలో ఉందంట. మధ్యలో ఉంటే పోతా ఉండారంట. ఎవరు? చూడండి కొంగలు రెండు తాబేలు కట్టితో చూడండి నోటి దగ్గర పెట్టుకొని గట్టిగా తాబేలు గట్టిగా పట్టుకొని ఉందంటే కట్టి నోటితో పడిపోకుండా. కొంగలేమో పైన పోతా ఉన్నాయంట. ఇక్కడ ఇక్కడ ఆడబోదు. అప్పుడు పిల్లలు కాట్ అంటే ఏమి? పట్టుకోవడం. కాట్ అంటే మిడిల్ అంటే మధ్యలో. మిడిల్ అంటే the cranes way of carrying the turtle with them. కొంగలు తాబేలును తమ వెంట తీసుకొని ఎగిరిపోతా ఉన్నాయి. చూడండి పైన కొంగలు ఈ పక్క కొంగ ఈ పక్క కొంగ కాళ్ళు గట్టిగా పట్టుకోవడానికి కట్టి మధ్యలో ఈ యొక్క ఎవరు తాబేలు ఇటు పట్టుకోందంట. నోటితో పళ్ళు గట్టిగా పట్టుకోందంట కట్టిని. ఆ పైన పోతా ఉన్నాయంట. ఎవరు? కొంగలనా పోతా ఉన్నాయంట. తర్వాత the people shouted and clapped seeing the turtle fly. జనాలు ఇదేంది కొంగలేంది ఇది, అయ్యో ఇదేంది ఇది చూడలేదా మనము? కొంగలు పోయి తాబేలు పట్టుకోపోతాడా? ఓరని ఊర్లో ఉండే జన్మకు వచ్చి అని తొంతగి చూస్తాడారంట, నవ్వుకుంటా ఉన్నారంట. ఊరోళ్ళందరూ వచ్చి అయ్యి ఎప్పుడు లేదు కదా మన ఊర్లో ఇట్లా కొంగలు పోయి తాబేలు పట్టుకోపోతారా? తాబేలు నోటితో గట్టిని పట్టుకుంటుందా అని నవ్వుకుంటా ఉన్నారంట. ఊర్లో ఉండే జనమంతా వచ్చి క్లాప్స్ పడతా ఉన్నారంట. చింతగా పడతా ఉన్నారంట క్లాప్స్. ఎవరు పోతా అంటే ఎవరినా? అప్పుడు the people shouted and clapped seeing the turtle fly. జనాలు కేరింతలు పడతా ఉన్నారంట.
He fell to the ground because of his foolish mistake. ఏం చేసింది? వీళ్ళు మూర్ఖపు ఆలోచన వల్ల పాపం పట్టుకొని పోతా ఉంటే నానా తాబేలు ఏం చేసింది? నానా పవన్ ఇక్కడ చూడాలి, తాబేలు పాపం పై నుంచి కింద పడిపోయింది. ఇక్కడ చూడండి తాబేలు, ఇప్పుడు చూడండి పాపం కొంగల వల్ల పట్టుకున్నాక ఎంతసేపు పట్టుకుంటారు? 2 కొంగలు పై నుంచి కట్టి ఊడిపోయి కిందకి వచ్చి ధామ్ అని పడిపోయింది. ఎవరు? ఎవరు? అప్పుడు పిల్లలు he fell to the ground because of his foolish mistake. పాపము వాళ్ళు చేసిన మూర్ఖపు ఆలోచన వల్ల ఆ పై నుంచి కట్టి ఊడిపోయి కట్టి వదిలేసి ఎవరు? తాబేలు వచ్చి పడిపోయింది కిందకి. ఇందులో మోరల్ అంటే ఏమి? నీతి. మోరల్ అంటే anyone should be done with care, attention. అంటే ఏ పని చేసినా పిల్లలు మీరు కూడా అంతే, ఏ పని అయినా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. ఓకేనా పిల్లలు? అశ్రద్ధతో చేయకూడదు. కేర్ అంటే ఏమి? జాగ్రత్త. కేర్ తీసుకొని చేయాలి. ఏ పనైనా మనము జాగ్రత్తగా చేయాలి. దీనివల్ల నష్టం జరుగుతుందా, దీనివల్ల లాభం జరుగుతుందా, దీనివల్ల మనకు నష్టము అని మనం ఆలోచన చేయాలి. మన ఇష్టంగా మనము ఆలోచనని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కొంగలు చేసిన పనికి పై నుంచి పాపము తాబేలు వచ్చి కింద పడిపోయి నడుము గిరుము అంతా దానికి కాళ్ళు గీళ్ళు అంతా చాలా ఇరైపోయింది, నొప్పులు వచ్చేసినాయి, ఊదిపోయినాయి. కాబట్టి ఆలోచన చేసింటే 2 కొంగలు అయ్యో మనం ఇట్లా ఎత్తుకోపోతే కట్టితో ఏమన్నా ఊడి పడిపోతే ఎట్లా అని ఆలోచన చేయాలో వద్ద కొంగలు అవి ఆలోచన చేయకుండా మూర్ఖత్వ ఆలోచనతో అవి చేయడం వల్ల పాపం తాబేలు వచ్చి కింద పడిపోయింది. జనాలంతా ఊర్లో ఉండే జనాలు ఎంతగా కొంగలు పోతా ఉంటే నవ్వుకున్నారంట. ఓకేనా? మీరు కూడా జాగ్రత్తగా ఎప్పుడైనా ఎత్తుకున్నామనుకో, ఇంట్లో ఏదైనా వస్తువు ఎత్తుకున్నప్పుడు మీ వల్ల కాలేదనుకో, ఎవరు మీ అమ్మని వెళ్ళాలి మెలిగిపోతే మనం ఇట్లా కదిలించాం కింద పడిపోతాం. కాబట్టి అచ్చి తూచి మనం జాగ్రత్తగా కొన్ని పనుల్లో వ్యవహరించాలి. ఓకేనా పిల్లలు? ఆర్యో నచ్చిందా మీకు కదా? నచ్చిందా పిల్లలు? అక్కడ గట్టి కొట్టండి, గట్టిగా.